హలో అండి, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. మీకు ముందుగా కాకరకాయలు కట్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలండి. ఇవి ఉడికించుకున్న ముక్కల్ని పోపు దినుసులు మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కారం, పసుపు, సాల్ట్, కొద్దిగా బెల్లము, ఆయిల్ అండి. ముందుగా ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి, తొందరగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు. ఫ్రై అని ఏమి చూద్దామండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాము. ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు, కొంచెం పసుపు కొద్దిగా వేసుకుంటే చాలా, ఎందుకంటే ముక్కల్లో పసుపు వేసి ఉడికించుకున్నాం కదా, ఎక్కువేం అవసరం లేదు. 3 స్పూన్స్ కారం, దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలుపుదాం. ఫ్రై డిష్ లాగా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు అయినా, టమాటా పప్పు అయినా, పాలకూర పప్పు అయినా చేసుకున్నప్పుడు ఫ్రై డిష్ లాగా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం. కొద్దిగా బెల్లం వేసుకున్నాం, కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా సరిపోతుంది. బాగా కలుపుదాం. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఒకసారి చూద్దామండి. ఫ్రై రెడీ అయిపోయింది, మగ్గిపోయింది బాగా.
సాల్ట్ అది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఆగితే రెడీ అయిపోతుంది. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.